12 టీఎంసీల పైన మనకు హక్కులు ఉన్నాయి, వాడుకుంటా ఉన్నాం. యువ నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లో చూసి ప్రోత్సహించాలని సూచించారు. అలా చేస్తే కొత్త ప్రతిభలకు అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్లో దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాణంలో సాహిలు కంపటి దర్శకత్వం వహించిన రాజు వెడ్స్ రాంబాబు చిత్రం నవంబర్ 21న విడుదల కాబోతుందని తెలిపారు. భావోద్వేగాలు, వినోదం మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో యువ దర్శకులు, నటులు మెరుగైన అవకాశాలు పొందాలని మనోజ్ ఆకాంక్షించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పటికీ నిలుస్తాయని తెలిపారు. కోసం మనల్ని నమ్ముకొని ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు, అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడో ఉండడండి, ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శివ, ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటికి రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. కూడా పేరు పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే